నేను జస్ట్ 5 minutesలో అమ్మవారిని బ్లౌజ్ పీస్తో, అందరు శారీతో చేస్తారు కదా, ఈ మధ్య ఎక్కువ బ్లౌజ్ పీస్తో కూడా చేస్తూ ఉన్నారు. నేను కూడా అట్లే ట్రై చేశాను, చాలా మంచిగా వచ్చింది. సో నేను ఎట్లా ట్రై చేశాను అనేది మీ అందరితో కూడా షేర్ చేస్తూ ఉన్నాను. నేను ఇది వరలక్ష్మీదేవి మీకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ చేస్తున్న వీడియో అనమాట. నేను ముందుగానే అన్ని రికార్డ్ చేసి పెట్టుకున్నాను, బట్ నా ఫోన్ మొత్తం ఫార్మాట్ అయిపోయి అసలు అన్నీ మా పిల్లలకి 5-6 months నుండి ఉన్న డాటా కూడా మొత్తం పోయింది. ఇంకా అయినా కానీ మళ్ళీ గివప్ ఇవ్వకుండా ఇప్పుడైతే మళ్ళీ చేసి చూపిస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి, అందుకోసం అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. ఇట్లా ఒక థ్రెడ్ తీసేసుకొని, ఒక స్కేల్ ఉందనుకోండి, స్కేల్ కూడా తీసుకోవచ్చు. ఇవి ఇట్లాంటి ఈ బిందెలు అనేవి చిన్నవి పెట్టుకున్నారనుకోండి, మీరు ఈజీగా పెన్సిల్తో కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇవి అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి నేను ఇదే చేస్తూ ఉన్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాంతో చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా టైట్గా కట్టేసుకోండి, కొంచెం టైట్గా అయితే ఫిక్స్ చేసుకోండి, అంటే లూజ్గా ఉండకుండా ఊడిపోకుండా. మళ్ళీ ఇది లూజ్ ఉందనుకోండి మనకు టెన్షన్ అనిపిస్తుంది, ఎక్కడ ఊడిపోతుందో ఎట్లుంటుందో అని చెప్పి. అమ్మవారికి గ్రీన్ కలర్ అయితే సెంటిమెంట్గాను అట్లాగే బాగుంటుందని చెప్పి నేను బనారస్లో 100 రూపీస్ మీటర్ అండి ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. దీనిపైన చూస్తున్నారు కదా సిల్వర్ జరీలాగా వచ్చింది, చాలా బాగుంది. కట్టిన తర్వాత నా వ్రతంది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, ఎవరైనా ఉంటే అక్కడ వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది లుక్. ఇప్పుడు కూడా చూడండి, లాస్ట్లో ఎంత బాగా వచ్చింది అనేది మీకే తెలుస్తుంది. ఇంకా మనం ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఇట్లా లైన్గా అయితే మడత పెట్టేసుకోవాలండి. అంటే మనం సారీ కుచ్చులు ఎట్లా మడత పెడతామో అట్లా పెట్టేసుకోవాలి. 2 sides నీట్గా పెట్టేయాలి. అట్లా అని చెప్పి అంటే కొత్తగా చేసే వాళ్ళకి పర్ఫెక్ట్గా పెట్టడానికి రాదు కదండి. అట్లా పర్ఫెక్ట్ రాకపోయినా కానీ కొంచెం కిందికి మీదికి వచ్చినా కానీ లాస్ట్లో మనం సెట్ చేసుకోవచ్చు. మీరే చూడండి, ఇక్కడ మరీ పర్ఫెక్ట్గా ఏం పెట్టలేదు, బట్ లాస్ట్లో అయితే మంచి అంటే నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఒక సైడ్ అయితే పిన్ పెట్టేశాను కదా, మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా అట్లే మంచిగా సెట్ చేసేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. ఇంకా నేను మళ్ళీ ఇట్లా రికార్డ్ చేయడానికి రీజన్ అయితే నా డాటా మొత్తం ఫార్మాట్ అయిపోయిందండి. ముందుగానే చెప్పాను కదా, అసలు 2 days నుండి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఎవ్రీథింగ్ షూట్ చేశాను. వ్రతం రోజు మార్నింగ్ లేచిన తర్వాత అది ప్రసాదాలు చేయడం షూట్ చేశాను. వ్రతం అయితే 1 గంట సేపు షూట్ చేశాను. అట్లాగే ముగ్గేయడం ఒక 10 minutes వచ్చిందండి. ముగ్గులు చాలా పెట్టాను ఇంటి ముందు, అందరు వస్తారు కదా చూడడానికి బాగుంటుందని చెప్పి అన్నీ డిలీట్ అయిపోయాయి. మా పిల్లలవి కూడా 5-6 months డాటా అయితే మొత్తం పోయింది. అసలు చాలా అంటే చాలా ఏడ్చాను. అంటే నాకు బాగా బాధ అనిపించింది, ఎందుకంటే అంటే నా మొత్తం డాటా అంతా పోయిందని చెప్పి. మీలో కూడా ఎవరికైనా ఇట్లా జరిగిందా, ఫోన్ ఫార్మాట్ అయిపోవడం అట్లాంటివి? సో నాకైతే అయింది. మీలో కూడా ఎవరైనా అయ్యుంటే రికవరీ అయ్యాయా లేదా అని చెప్పి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేనైతే ఇంకో సైడ్ కూడా చూస్తున్నారు కదా, సేమ్ ప్లీట్స్ అయితే రెడీ చేసేసాను. రెడీ చేసి ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకోవాలి. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మరీ సమానంగా అయితే రాలేదండి, అందాజులాగా అట్లా పెట్టేశాను. అయినా కానీ మీరు లాస్ట్లో చూడండి, లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ దీనికి కూడా పిన్ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా మనం పిన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకొని ఇట్లా కింద మాత్రం సమానంగా వచ్చేలాగా పెట్టుకొని, చూస్తున్నారు కదా స్కేల్ నుండి ఇట్లా వెనకాల నుండి పెట్టేసుకొని, మనం హిప్ బెల్ట్ ఉంటుంది కదా, హిప్ బెల్ట్ అయితే డైరెక్ట్ పెట్టకూడదండి. డైరెక్ట్ పెడితే కొంచెం లూజ్ అవడం అట్లాంటిది ఉంటుంది. సో నేను అందుకోసం అని చెప్పి ఫస్ట్గా అయితే ఇట్లా కొంచెం సెట్ చేసేసుకొని థ్రెడ్ తోటి కడతాను. సో ఫస్ట్గా అయితే ఇట్లా సెట్ చేసేసుకుంటున్నాను. సో తర్వాత థ్రెడ్ అది కట్టేసి వడ్డానం అట్లాగే అమ్మవారికి ఏ నగలైతే బాగుంటాయో అవన్నీ పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మనకి స్టిక్ అనేది కనిపించొద్దని లోపల నుండి అయితే పిన్ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి, అమ్మవారు ఎంత కళగా ఉన్నారో మీకే తెలుస్తుంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఆపేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. లాస్ట్ వరకు చూసి అమ్మవారు ఎట్లున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నా ఫోన్ ఫార్మాట్ అయిపోయిందని చెప్పడానికే అండి. అంటే ఇది చూపించినట్టు ఉంటుంది, అట్లాగే నా వీడియోస్ అన్నీ పోయినాయి. సో నాకు చెప్తున్నాను కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకోసం అని చెప్పి మీ అందరితో షేర్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.